హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి పచ్చిశనగపప్పు. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో కప్పు పచ్చిశనగపప్పు వేసి 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. వాష్ చేసిన పప్పులో ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన పప్పు ఈ విధంగా ఉడికింది. పప్పు కాస్త పలుపుగానే ఉండాలి. ఇలా ఉడికించిన పప్పును పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 60 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 3 దంచిన వెల్లుల్లి, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, కాస్త ఇంగువ, 2 రెబ్బలు కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. ఈ తాలింపులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి చీరికలు వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయ మీకు వీలైనంత సన్నగా తరిగితే బాగుంటుంది. ఉడికించిన పచ్చిశనగపప్పు, కప్పు కొబ్బరి తురుము వేసి మిక్స్ చేస్తూ కుక్ చేయండి లో ఫ్లేమ్ మీద. లో ఫ్లేమ్ మీద మాత్రమే నిదానంగా కుక్ చేయాలి, లేదంటే కొబ్బరి రంగు మారిపోతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అయితే వృధా కానివ్వను. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. నేను కప్పు పచ్చిశనగపప్పుకి 3 కప్పులు వాటర్ని వేసి ఉడికించడం వల్ల మనకు వాటర్ మిగల్లేదు. ఒకవేళ మీరు కనుక 3 కప్పుల కన్నా ఎక్కువ వాటర్ వేసి ఉడికించినట్లయితే పప్పు ఉడికిన తర్వాత నీరు మిగిలితే ఈ స్టేజ్లో ఆ వాటర్ని యాడ్ చేసి కుక్ చేయొచ్చు. కానీ అప్పుడు ముద్దకూరగా తయారవుతుంది. నిజానికి కొబ్బరి పచ్చిశనగపప్పు పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి కప్పు శనగపప్పుకి 3 కప్పులు వాటర్ని వేసి మాత్రమే కుక్ చేయండి. ఫైనల్గా కాస్త కొత్తిమీరను వేసి మిక్స్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని కొబ్బరి పచ్చిశనగపప్పు కూర తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.